కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి కావాల్సినంత చేశారు, నేను గ్రౌండ్ లెవెల్ చూశాను అన్నారు. ఎలాగా అంటే చెప్తాను. స్కూల్స్ అంతకుముందు ఉండేటువంటి స్కూల్స్ గర్ల్స్ అయితే బాత్రూమ్లు కూడా సరిగా ఉండేవి కావు. ఇవాళ రోజున పోయి చూడండి, అన్నీ బాగున్నాయి. అమ్మ ఒడి అది బాగానే చేశారు. బడి అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా, అది కూడా స్కూల్స్ బాగానే చేశారు. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండింటినీ మెయింటైన్ చేశారు. కావాల్సినంత ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచారు. యూనిఫామ్స్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు, సాక్స్, ప్రతి ఒక్కటి. ఒక తండ్రి అనేటువంటి వాడు పిల్లలకి ఏదైతే కొనిపెట్టలేరో ఆ స్కీముల కింద ఆ పిల్లలకి ఇచ్చారు. ప్రజల తాలూకు అదృష్టం బాగుంటే ఈసారి ల్యాప్టాప్లు వచ్చేవి. వీళ్ళ అదృష్టం బాగాలేదు, వీళ్ళ బుద్ధి చెడిందేమో, అందుకని చెప్పి ల్యాప్టాప్లు పోయా, అన్నీ పోయా. ఈసారి నుంచి యూనిఫామ్లు కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన వల్ల అంత పెద్దోళ్ళు ఉన్నారుగా, చూసుకుంటారు. అంటే ఇంతకంటే మంచి జరిగిద్ది అని ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారా, లేదంటే జరిగింది మాకు ఇప్పటి వరకు మంచి జరగలేదు చాలే అనుకున్నారు అంతే. ఈ జాలు నెక్స్ట్ మాకు వేరే లెవెల్కి వెళ్ళాలనుకున్నారు. వేరే లెవెల్ అంటే ఏంటి, గుడ్డలు చినిగిపోయినా పర్లా, యూనిఫామ్లు లేకపోయినా పర్లా, సాక్స్లు చినిగినా పర్లా, అలాంటి దరిద్రాన్ని మేము నెక్స్ట్ లెవెల్ అంటే ఇది కాదు కదా, మళ్ళీ అదే ఆ లెవెల్కి చూస్తున్నారు. పైకి చేరిపోయారు. నేను అలాగ పైకి చేరిపోయి మళ్ళీ ఎలా కిందికి వచ్చాను, అలాగే నెక్స్ట్ స్టెప్ వీళ్ళు కిందికి రావడం కోసము వెనక్కి తిరిగారు. జస్ట్ యూటర్న్. సరే, ఎంత తక్కువైనా కూడా 11 సీట్లకి పరిమితం అయిపోయిందంటే దీనికి కూడా లాజిక్ ఏందంటారు? అసలు దీనికి క్లారిటీ ఇస్తానండి. ఇక్కడ ఈవీఎం అని అంటారు, దానిలోనూ పెద్ద స్కామే జరిగింది. ఐవీ ప్యాడ్స్ అంటారు, దానిలోనూ పెద్ద స్కామే జరిగింది. చెప్పేటువంటి కాన్సెప్ట్ ఒకటి, జరిగింది వేరు. దీనికి అన్నిటికీ ఏంటంటే త్రూ శాటిలైట్ హ్యాక్ చేయడం అనేది జరిగింది. దీనికి ఇటలీలోనో లేకపోతే అమెరికాలోనో ఎక్కడో మరి ఒక వెబ్సైట్ అయితే ఉంది, అది చూశాను నేను. కాకపోతే నాకు కొంచెం మెమరీ పవర్ తగ్గింది కాబట్టి. ఎలా చూసారు? వెళ్ళొచ్చారా ఇట్లకి మీరు? లేదండి, నేను సర్ఫింగ్ చేస్తుంటాను కదా. ఓకే, నాకు ఇంటర్నెట్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి ఏంటి, మరి ప్రపంచాన్ని చూస్తూ ఉంటాను. అలాంటి పరిస్థితుల్లో ఒక వెబ్సైట్లో ఇవన్నీ క్లియర్గా ఇచ్చారు, టెక్నాలజీతో సహా. అంతకు మించి ఒకానొకప్పుడు ఎప్పుడైతే లాస్ట్ ఎన్నికలు అంటే 2019 ఎన్నికల్లో ఈ తీవ్రమైనటువంటి ఓటమికి గురైంది టీడీపీ. అప్పుడు అసలు ఈవీఎంలు ఎలాగా ట్యాంపరింగ్కి గురవుతాయి, ఏ విధంగా హ్యాకింగ్ చేయవచ్చు, ఈ టెక్నాలజీ అంతా అప్పటి ఐటీ మంత్రి లోకేష్ బాబు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ నేను ఒకటే మాట్లాడుతానండి, మీరు చేస్తే కాపురము, మేము చేస్తే వ్యభిచారమా? ఐవీఎంలో కుంభకోణం జరిగిందని ఆ రోజుల్లో ఆరోపణ చేశారు. మరి ఈ రోజుల్లో వైసీపీ ఒక్క నిమిషం అండి, ఆ రోజుల్లో టీడీపీ వాళ్ళు ఆరోపణ చేశారు, ఐవీఎంలు ఈ మాదిరిగా చేసినాయి కాబట్టి అని చెప్పి. ఆయన గెలిచిన తర్వాత వీడియోలు మీరు చూసుకుంటే అర్థమవుతుంది, ఇలాగ జరగడానికి అవకాశం ఉందని చెప్పి ఆ రోజుల్లో చెప్పారు. అంతకుముందు టీడీపీ వచ్చింది కదండి, అప్పుడు వైసీపీ ఓడిపోయింది కదా, వైసీపీ వాళ్ళు మొత్తుకున్నారు కదా అప్పట్లో. అలా మొత్తుకున్నటువంటి ఆ సమయంలో ఈ మాదిరిగా జరగచ్చు, అంతేగాని అని చెప్పి ఈయన తర్వాత కాలంలో గెలిచినప్పుడు ఈయన చెప్పడు, ఓడిపోయినప్పుడు మాత్రం చెప్తాడు. అంటే గెలుపు ఓటములు దైవాధీనము అన్నది వేరే సబ్జెక్ట్. ఇక్కడ ఓడిపోయిన సందర్భంలో ఇలా ట్యాంపరింగ్ జరిగిందని ప్రతి పార్టీ కూడా అంటూ ఉంటుంది. గెలిచినటువంటిది ఇదంతా ఉత్తమాటలే అని చెప్పి అంటూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితి అంటే అసలు ఎందుకు 151లో ఉండినటువంటిది
11కు మాత్రం ఎందుకు వచ్చింది, 5 ఎందుకు మిస్ అయిపోయింది, సెంటర్లో 5 మిస్ అయింది. అవును అని చెప్పి ఆలోచిస్తే నేను ఇంకా సర్ఫింగ్ చేయడం మొదలుపెట్టాను. దీనికి రీజన్ ఏమై ఉంటుందని. ఎందుకనంటే నేను జర్నలిస్ట్ కదా, 38 ఏళ్ళుగా దీని మీద నేను రీసెర్చింగ్ అన్నది మొదలు పెడితే, ఇంటర్నెట్లో సర్ఫింగ్ చేయడం మొదలు పెడితే ఈ ఒకప్పుడు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు స్టేట్మెంటు దీన్ని బట్టి ఇలాంటి అవకాశం ఉందా అన్నది చూస్తే ఆ వెబ్సైట్ తాలూకు అడ్రస్ అది అవన్నీ నాకు దొరికినాయి. కాకపోతే నేను పని ఒత్తిడిలో దాన్ని మర్చిపోయాను. ఓకే. కాకపోతే జరిగింది అన్నది ఇది. అదే విషయము ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వీడియోల్లో చాలా క్లియర్గా ఇతర యూట్యూబ్ ఛానల్స్ కూడా ఒప్పుకున్నాయి. సమ్ అమెరికన్ ఆర్ ఇటాలియన్ ఎవరో కానీ ఖచ్చితంగా అతని పేరు ఎలన్ మాస్క్ అని చెప్పి ఒక వ్యక్తి చేశాడు. దీని మీద ఒక 30 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది ఈరోజు ఊరంతా కూడా ఎలుగెత్తు మొత్తుకుంటోంది. మరి 30 లక్షల కోట్లు అంటే మరి టీడీపీ దగ్గర ఎంత డబ్బు ఉందో, ఎంత ఖర్చు పెట్టిందో, ఎలాగైందో, ఏం జరిగిందో అంతా ఈశ్వరుడికి తెలియాలి.